ఉద్యోగ మార్పులు అనేటటువంటివి కూడా ఇక్కడ మీనరాశి వారికి సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి. అలానే వ్యవసాయదారులకైతే మాత్రము వ్యవసాయ పరంగా ఆశించినంత గొప్ప ఫలితాలు ఇక్కడ మీనరాశిలో జన్మించినటువంటి వారు పొందలేకపోతారు. ముఖ్యంగా చెప్పాలంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఇక్కడ ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దశమ స్థానం అంటే కర్మస్థానం కాబట్టి విదేశాలకు వెళ్ళినటువంటి వారు కూడా అక్కడ ఉద్యోగాలు రాక రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారికి మీ జన్మరాశిలో శని సంచారము, ఏలినాటి శని ప్రభావం ఒకటి జరుగుతూ ఉన్నది. ఈ కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారు మరొక అద్భుతమైనటువంటి తాంత్రికమైనటువంటి పరిహారం ఏమిటంటే, ఎవరైతే విపరీతమైనటువంటి రుణ సమస్యలతో రుణ బాధలతో ఉన్నారో అటువంటి వారికి ఆ రుణ సమస్యలు రుణ బాధలు కనుక తొలగిపోవాలంటే ఒక నల్లటి తాంత్రికమైనటువంటి పరిహారము, ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో 19 ఇనుప మేకులు వేసి